పరిశుద్ధ లేఖంలో నుంచి ఇప్పుడు మనం అందరం కూడా ఏ మాసంలో ఉన్నాము? డిసెంబర్ మాసంలో. ఏంటి విషయం ప్రత్యేకత? యేసుక్రీస్తు పుట్టాడని మేమైతే చిన్నతనంలో ఈ నెల వచ్చిందంటే ఒక నవంబరు 25వ తేదీ నుంచి ఒక తట్ట తీసుకొని ఒక పార తీసుకొని ఇంకాంతరం బయలుదేరుతాం. అలా వెనకాల పోయి తోమట్టగడ్డలో పోయి ఇంత పెద్ద మట్టి దవ్వకొచ్చి ఇంటికాడేసి ఒక 6 రోజులు దాన్ని ఊరబోయాల. 6 రోజులు ఊరబోసి దాంట్లో కొంచెం ప్యాడేసి బాగా ఇల్లన్నీ సైడ్ అలకాలి. ఇట్నే ఇల్లన్నీ సైడ్లకి కిందంతా అలుక్కుని ఇంటిని ముస్తాబు చేసుకుని, ఇంటిని ఏం చేస్తాం? ముస్తాబు చేసుకుని ఇంకా అంతనల్లా కాగితాలు ఉంటుంది, ఎర్ర కాగితాలు, వాటిని తీసుకొచ్చి కూసానికి అంటియాలి. కూసానికి అంటించి అప్పుడు ఈ డిజైన్ లైట్లు లేవులే, కూసానికి వాటిని అంటించుకొని ఒక స్టార్ తెచ్చి ఆ ఇంటి మీద పెట్టి, ఇంకా క్రిస్మస్ పండుగ వస్తుందంటే ఇంకా పిల్లల యొక్క సంతోషం ఎట్టుంటో తెలుసా? మాకు గాజులు కావాలి, మాకు కంటికి కాటికి తెచ్చుకోవాలి, గాజులు తెచ్చుకోవాలి. ఇంకా ఏంది, కొంతమంది అయితే అప్పుడు సవరాలు బాగా అమ్ముతారు, ఇప్పుడు అమ్మట్లేదు కానీ సవరాలు తెచ్చి పెట్టుకోవాలి. ఇంకా గోరుల రంగు తెచ్చుకోవాలి. ఒక ముసలాయన వస్తుంటాడు మనకి, ఒక ముసలాయన వచ్చి సెంట్ అమ్ముతాడు, అత్తరు తీసుకొని చిన్న బాటిల్, అప్పుడు ఎంత అది 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. ఆ అత్తరు తీసుకొని, మనకైతే వరకు నెత్తలే, మన దగ్గర చిన్న సీసాలు ఉంటాయి ఇంజక్షన్లు, ఆ సీసాలు అతనికి ఇస్తే ఆయన 10 ఇస్తే ఆయన మనకు 2-3 పోషించిపోతాడు. అట్లా ఆ పండుగ వస్తుందంటే క్రీస్తు ప్రభువారు మన మధ్యలోకి వస్తున్నాడని సంతోషంగా ఆనందంగా మనం ఏం చేస్తున్నాము? మొదటిగా మన గుడారాలను దేవుడు వస్తున్నాడు, పండగ వస్తుందని సిద్ధపరుస్తున్నాము. తర్వాత ఇంకేం సిద్ధపరుస్తున్నాము? ఆహార పదార్థాలు. ఇప్పుడైతే ఎవరు పోయట్లేదు అట్లా దర్శనం. ఇవాళ డేట్ ఎంత? 22, 21. సగం అరిసెలు అయిపోయి ఉండాలి. ఇప్పుడేమో అరిసెలు కూడా ఎవరు చేయట్లా. ఒక 4 మానికలు 5 మానికలు పోసి 20వ తేదీ కల్లా సగం అయిపోతాయి. 10కే చేస్తాం, 20 కల్లా అయిపోవాలి. ఇప్పుడైతే అంత రెడీమేడ్ కదా, వాడికి ఆడికి పోవటం, తెచ్చుకోవటం, మరించుకోవటం. అప్పుడైతే ఆ రోళ్ళు అయితే ఖాళీలు ఉండవు. కుర్రపిల్లలంతా దంచేపల్లో ఉంటారు, పెద్దవాళ్ళందరూ అది ఏంది పాకం బట్టను, అరిసెలు చేయను. ఇంకా దాంట్లో కొన్ని అపశృతులు కూడా జరుగుతాయి. శనగ నూనె వాడారనుకో, అన్నిటికీ మమ్మే ఉదాహరణ. అన్నిటికీ మమ్మే శనగ నూనె అనేది, ఆ శనగ నూనెలో వేసేది, నిప్పు అంటించుకుంటుంది, చీరకి పరిగెత్తేది. ఇట్లాంటి ఎన్నో అవి సంతోషకరమైన సమయాలు కొన్ని అయితే, మరికొన్ని మనకి మన పండుగను జ్ఞాపకం చేసే విధంగా కొన్ని ఉంటాయి. అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇదే మీకు ఆనవాళ్ళని చెప్పేసి మనకి లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనకి ఉంటుంది. గమనించండి ఒకసారి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. అన్నీ నేను చెప్పటమని మీరేం చదవరా? 11వ అధ్యాయం చూడండి, వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడును మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని ఉండును, మీరు చూచి రమ్మని వారితో చెప్పాను. ఇంకా కింద చదివితే ఒక మంచి మాట ఉంటుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రములు చేయుచుండెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా ఉన్నతుడా, గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు డాడీ. ఈ యొక్క పగటివేళ సమయంలో పునరుద్ధాన దినములో ప్రభువా, నీ నామమును మహిమపరచుటకు, నీ నామమును గణపరచుటకు నీవిచ్చిన గొప్ప ధన్యతను, యోగ్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీవు కనికరించే దేవుడుగా, కృప చూపే దేవుడుగా, రక్తము కార్చిన దేవుడుగా మా మధ్యలోకి వచ్చావు ప్రభువా.
నీ బాల్య దినాలలో ప్రభా, ఇదిగో తండ్రి నువ్వు పుట్టిన దినాలను మేము తండ్రి అయ్యా ఆస్వాదించి సంతోషించి రంగురంగుల డెకరేషన్లతోటి నాయన స్టారులను ప్రభా, ఇంకను ప్రభా అయ్యా ఇదిగో తండ్రి విద్యుత్ దీపాల అలంకరణలతో సంతోషిస్తున్నాము అయ్యా. ఇంకను ప్రభా రేపు ఎల్లుండి దినాలలో అయితే ప్రభా ఇంకను ప్రత్యేకించి నూతన వస్త్రంలో అనేక సంతోషము నువ్వు ఇస్తున్నావు. ఆ రీతిగా మా హృదయం కూడా ఆత్మీయంగా సంతోషించే భాగ్యము దయచేయమని మా రక్షకుడు విమోచకుడైన యేసు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, మనం చూసినట్లయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంట. ఎవరి కొరకు పుట్టి ఉన్నాడు? ఎవరి కొరకు పుట్టి ఉన్నాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకోసమే పుట్టి ఉన్నాడని చెప్తున్నాడు. లూకా రాస్తూ అంటున్నాడు, అయ్యా ఆ రక్షకుడు ఎవరి కోసం పుట్టాడు? ఓ ప్రీతి, నీ కోసమే పుట్టాడు. ఓ మరియమ్మ, నీ కోసమే పుట్టాడు. ఓ సహోదరి సహోదరుడా, నీ కోసమే పుట్టాడని చెప్తున్నాడు. అయితే ఆ యొక్క రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీకోసము ఇప్పుడు దావీదు పట్టణమందు పుట్టాడంట. ఎందుకు పుట్టాడు దావీదు పట్టణమందు? ఆయన దావీదు పట్టణమందే ఆయన ఎందుకు పుట్టాడు, ఎందుకు పుట్టవలసి వచ్చిందని మనం ఇక్కడ గ్రహించినట్లయితే, ఆయన కింద ఒక మాట అంటున్నాడు, సర్వోన్నతునైన స్థలములలో చదవరు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యుల మధ్య ఎక్కడ సమాధానం ఉండాలంట? భూమి మీద సమాధానం. గమనించండి ప్రియ సహోదరులారా, లూకా శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనంలో లోకా ఏం చేస్తుంటాడు? ఆయన యొక్క వృత్తి ఏమిటి? లోకా వృత్తి ఏమిటి? వైద్యుడు అంటాడు. చూడండి, ప్రతిదీ నేర్చుకోవాలి. చిన్న సంఘము ఇక్కడ ఉన్నామా, ఏందో వచ్చాము పోయాము. మరీ దరిద్రం ఏంటంటే, ఇక నేనేం అనలేకపోతున్నాను, మేమందరం కష్టపడి పని చేస్తున్నాము, మేము రేపు క్రిస్మస్ సంపాదించుకోవాలి కదా అంటున్నందుకు నేను ఎవరితో ఏం మాట్లాడలేకపోతున్నాను. కనీసం ఒక గంట వచ్చి ప్రార్థన చేస్తున్నారా? నేను రోజు ఉండాలంటే మీతో ఉండలేను, తప్పదు. ఇంకొన్ని రోజులు నేను ఏదన్నా ఈ ఒంగోలుకు ట్రాన్స్ఫర్ చేయించుకునేదాకా తప్పదు. ఇప్పుడు దేవుడు ఆయన ఎందుకు ఏర్పాటు చేసిండు, ఆయన ఎందుకో ఆయన చిత్తాన్ని ఇక్కడ నెరవేర్చిండు, ఉన్నత స్థలంగా మార్చిండు, పరిశుద్ధ మందిరంగా మార్చిండు. ఆ మందిరంలో నిన్ను నన్ను ఏర్పాటు చేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మన మధ్యలో ఆయన సంచారం చేస్తూ ఏర్పాటు చేసినప్పుడు నా హృదయాలను పరిశీలించుకొని, ప్రభువా నేను వస్తున్నాను ఆయన కాడికి, నన్ను రక్షించయ్యా, పాపిగా ఉన్న నా జీవితాలు ఇంకా కరుణించయ్యా, కృపలో ఉన్నాను ప్రభా, ఇంకొంచెం కృపలోకి నన్ను నడిపించయ్యా, అయ్యా నీ రక్తంతో కడిగబడిన బిడ్డనేనయ్యా, ఇంకొంచెం అతిగా కడిగయ్యా. ఇప్పుడు మనం ఉదయాన్నే మొక్కకి నీళ్లు పోస్తాం. ఉదయాన్నే లేచి ఓ మల్లె చెట్టు ఉందనుకో, దానికి ఉదయాన్నే నీళ్లు పోస్తాం. అది సాయంత్రం కల్లా ఏమవుతుంది? ఆ నీరంతా లాక్కుని అయిపోయి ఈ ఎండ తగలంగానే అది వాడి పడుతుంటుంది. మళ్ళీ సాయంత్రం 4-5 గంటలప్పుడు నీళ్ళు పోస్తే ఏమైంది? అది మళ్ళీ ఆ నీటిని లాక్కొని అది శక్తిని పొందుకొని ఆ లోపల ఉన్నటువంటి పోషణాలు తీసుకొని ఆహారం తీసుకొని ఆ చెట్టు చిగురిస్తుంది, పచ్చగా తయారయ్యి అది నీకు అందంగా కనిపించి మంచి మంచి పూలను ఎలాగైతే బయటకిచ్చి ఆ పూల వల్ల మకరందం వస్తే, మనం మల్లెపూలు అంటే ఇష్టపడిన ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉన్నారా మల్లెపూలు అంటే ఇష్టపడిన ఆడవాళ్ళు? ఉంటారు ఎవరన్నా? ఎవరు ఉండరు. ఎందుకు? దానిలో ఉన్నటువంటి మకరందాన్ని బట్టి, దానిలో ఉన్నటువంటి వాసన బట్టి మనం ఏం చేస్తాం, వాటిని ఎక్కడ కనిపిన టక్కన పోతున్నప్పుడు నాకు కనపడింది అనుకో. మా సుప్రియ అయితే మొన్న అక్కడంట మా ఇంటి పక్కన ఒక నిమ్మ చెట్టు ఉందంట. మా ఇంటికి ఆ బాత్రూమ్ ఆనుకొని ఒక నిమ్మ చెట్టు ఉంటుంది. సాయంత్రం చిన్నగా 2 ప్రహరీ గోడ మధ్యలోకి పోయి దొంగతనంగా లోపలికి పోయి ఆ నిమ్మకాయని అట్ట చిటిక్కని తీసుకొని వచ్చిందంట. అర్థమైందా? అట్టనే మనకేం జరిగిద్దంటే ఆ మల్లె చెట్టు చూడంగానే దాన్ని తీసుకొని ఇలా టక్కన జల్లో పెట్టుకోనిపిస్తుంది. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆ సుమధురం అట్టుంటుంది. దాన్ని చూడంగానే మన కళ్ళు అట్ట ఆకర్షించబడతాం. అదే రీతిగా మనం కూడా ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు ఉదయకాలం సాయంత్రకాలం ప్రార్థన చేయలేమా? కనీసం ఇదివరకన్నా అప్పుడప్పుడు ఫోన్ చేసి
ప్రార్థన చేయండి, మేము ప్రార్థన మొదలు పెడుతున్నాం అనేవాళ్ళు. ఇప్పుడు ఎట్టని తెలుసా, ఫస్ట్లో మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఎట్టుంటుందంటే తల మెరిసిపోయింది. ఎట్ట మెరిసిద్ది? తల మెరిసిపోయింది. కొన్ని రోజులు పోయిన తర్వాత, ఈ బైబిల్ కొన్నప్పుడైతే 2022లోనే ఎప్పుడో ఈ బైబిల్ పట్టుకుంటే ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా, రింగులు కనపడతాయి బయటికి, అంత దూరం ఎక్స్పోజ్ అవుతాయి, రింగులు కనపడతాయి. ఇప్పుడు కనపడలేదు కదా. కారణం ఏంది? ఇది వాడిపోయి, దాన్ని ఏమంటారు, మాసిపోయింది. దాని యొక్క సొగసు అదంతా ఏమైంది? పాడైపోయింది. అట్లనే మనం కూడా ఏం చేస్తున్నామంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు కానీ మన వల్లాయిపాలెం గ్రామంలో, మన యొక్క గృహంలో, మన యొక్క హృదయంలో అయితే దావీదు యేసు ప్రభువారు ఏం చేయలేదు, ఇంకా పుట్టలేదు. పుట్టాడు మన గృహాలలో, పుట్టాడు మన ఇంట్లో. ఎందుకు పుట్టలేదు? దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడంటే, ఆ రక్షకుడు పుట్టగానే ఆ దేవదూత ఏం చెప్పింది? ఆ గాబ్రియేలు దూత వచ్చి దేవదూత అక్కడ నిలబడి చెప్పాడు, సర్వోన్నతమైన స్థలములలో మీకు దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టంగానే దేవుడు చెప్తున్న మాట ఏంటిది? అయ్యా, నాకు ఇష్టమైన మనుషులకు సమాధానం కలిగిద్దంట. మరి ఏ రీతిగా సమాధానం కలిగింది? ఆయన పుట్టంగానే మొదటగా ఎవరింటికి వెళ్ళాడు? గాబ్రియేలు దూత మొదటగా ఎవరి కాడికి వెళ్ళింది? గాబ్రియేలు దూత మొదటగా ఎవరి కాడికి వెళ్ళింది? మరియమ్మ. పుట్టిన తర్వాత మరియమ్మ కాడికి పోయిందా? గొల్లల కాడికి వెళ్ళింది. ఎందుకు గొల్లలను ఎంచుకున్నదంటే, అది ధీమా. నీవు నేనైతే 9వ గంట రాగానే గుర్రు బట్టి మనం ఏం చేస్తాం? నిద్రపోతాం. నువ్వు నేను గుర్రు బట్టి నిద్రపోతాం. ఇంకా తెల్లారుజాము అయితే ఎన్ని గంటలకు లేస్తాం? మా ఇంట్లో అయితే 10:30 మినిమం. మరి మీ ఇళ్ళలో ఎంతసేపు లేస్తారు నాకు తెలియదు, కానీ మా ఇంట్లో అయితే మనుషులు లేచి బెడ్రూమ్ తలుపు తీయాలంటే కనీసం 8:30 దాటని బెడ్రూమ్ తలుపు తీస్తాం. కనీసం 8:30 దాటాలి. అర్థమవుతుందా? అయితే గొల్లలే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? గొల్లల దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే, నీవు నేనైతే పడి నిద్రపోతుంటాము, ప్రభువును స్తుతించము, మెలకువ లేకుండా మనం ఉంటాం. కానీ ఆ గొల్లలు ఏం చేస్తారంటే దీవా రాత్రం వారు మెలుకొని ఉంటారు. గమనించండి, ఈ వెనకున్నటువంటి ఈ గొర్రెల దొడ్డలు అక్కడెక్కడైనా తీసుకెళ్ళినప్పుడు సాయంత్రం 8 గంటలకి ఆ గొర్రెలు మొత్తం దొడ్లో దోల్చి మంచం వేసుకుని పడుకొని నిద్రపోతారా? లేకపోతే ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఇంట్లో వేసేసుకుని పండుకుంటారా? ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? దానికి కాపలా పండుకుంటారు. ఆ కాపలా పండుకున్నటువంటి ఆ గొర్రెలను ఏదైనా వచ్చి సంహరించకపోతేమో, ఏదన్నా వచ్చి వాటిని తినేస్తుందేమో, మింగేస్తుందేమో అని చెప్పి ఆ గొల్లలు ఏం చేస్తారు? వాటికి కాపలా పండుకొని వారు నిద్రపోకుండా వాటిని కనిపెడుతూ ఉంటారు అనమాట. ఏం చేయాలి? వాటిని కనిపెడుతూ ఉంటారు. అదే మన ప్రీతి అయితే ఏం చేసి తెలుసా? 9వ గంటకు మంచం మీద ఎక్కి కమ్మగా తల కింద తిండేసుకొని కనిపెడుతూ ఉంటుంది. ప్రభువా, ఎంత నిద్రిస్తున్నావు ప్రభువా, ఈ నిద్రను బట్టి ఇంక నేను ఎంతసేపు పండుకోవాలి ప్రభువా. అందుకే సామెతల్లో ఒక మాట అంటది, సోమరి చీమల ఎత్తుకి వెళ్ళి నువ్వు నేర్చుకో. చీమ ఆడుంటుంది. మనకైతే ఒక గృహం ఉంటుంది, దానికి ఒక బెడ్ ఉంటుంది, దానికి ఒక మెత్తటి స్పాంజ్ ఉంటుంది, దాని మీద మంచి ఫ్యాన్, ఇన్ని తిరుగుతున్నా కానీ మనము ఏ స్థితిలో ఉన్నాం? వ్యర్థమైన స్థితిలో ఉన్నాం. అందుకే ప్రభు అంటాడు, నీవు చీమల ఎత్తుకెళ్ళి. ఎవరితో చెప్పాడు ఆ మాట? సోమరి చీమల ఎత్తుకెళ్ళి నేర్చుకోమని ఎవరితో చెప్పాడు బైబిల్ గ్రంథంలో? చెప్పండి, మీకు తెలియటానికే నేను అడిగేది, నేను నేర్చుకోవడానికి కాదు. సామెతల గ్రంథంలో ఉంటుంది. సామెతల గ్రంథకర్త ఎవరు? సొలొమోను మహారాజు చెప్తున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. సోమరి నువ్వు చీమల ఎత్తుకెళ్ళి. ఎందుకు చీమల ఎత్తుకెళ్ళమన్నాడంటే, చీమలు రాత్రనక పగలనక ఏం చేస్తుంటే ఆహారం సంపాదించుకోవడానికి ఎక్కడైతే ఆహారం ఉంటుందో ఆ ఆహారం కాడికి వెళ్ళి అది తిని కొంత తన తృప్తిగా తినిన తర్వాత అది ఏం చేస్తుంటే కొంత అది
తీసుకొచ్చి భద్రపరుచుకుంటుంది. అది చలికాలం అంతా భద్రపరుచుకుంటుందంట. చలికాలం అంతా తీసుకొచ్చి నిద్ర లేకుండా అది తీసుకొచ్చి సమకూర్చుకొని భద్రపరుచుకొని, ఇప్పుడైతే వర్షాలు పడతాయో లేక ఎప్పుడైతే ఎండలు పడి ఆహారం అయిపోద్దో అప్పుడు ఏం చేస్తాయంట, ఆ సంపాదించుకున్న దాని మీద కూర్చొని ప్రశాంతంగా తింటాయంట. అందుకే సొలొమోను మహారాజు ఏమండో, చీమలను చూసి నేర్చుకోండి మన జీవితంలో. అయితే ఇక్కడ దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడనే సంగతి మొదటి ఎవరికి చెప్పాడు? గొల్లలకు చెప్పాడు. గొల్లలకి ఎందుకు చెప్పాడంటే, వారు నిద్రపోరు, కనిపెడతారు. వారు గొర్రెలకి ఎక్కడైతే సమస్య వస్తుందో, ఏ అపవాదు వచ్చి గొర్రెలను చీల్చుకొని పోయిద్దో, ఏ తోడేలు వచ్చి గొర్రెలను పాడు చేసిద్దో, ఏదొచ్చి మందను పాడు చేసిద్దో అని చెప్పి మంద కాపురులు ఏం చేస్తారంటే ఆ మందకి కాపలా కూర్చుంటారు. కాబట్టి మొదటిగా యొక్క దేవుని యొక్క దూత ఎవరికి దర్శనం ఇచ్చింది? ఆ యొక్క సుజాత అంటే మాట్లాడాలి. ఎవరికి ఇచ్చింది? గాబ్రియల్ దూత మొదటి ఎవరి కాడికి పోయింది? గొల్లల దగ్గర పోయింది. ఏనండి, గొల్లల కాడికి పోయింది. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం గొల్లల గురించి? వారు మెలుకు కలిగి ఉన్నారు. వారు మందని కాపాడుటలో వాళ్ళు ఎలా ఉన్నారు? మనం మత్తయి సువార్తలో ఒక మాట చెప్పుకుంటాం, 10 మంది ఎవరున్నారు? ఒక మాట చెప్పినప్పుడు కనీసం కొంచెం అన్న తీసుకోవాలి. 10 మంది అంటే బైబిల్ ఇంకేమీ లేదు. 10 మంది అంటే కన్నికలు, 12 మంది అంటే శిష్యులు, లేకపోతే గోత్రాలు. 10 మంది కన్నికల విషయంలోకి వస్తే దేవుడు చెప్తాడు, అందులో 5గురేమో తను ముందుగా భద్రపరుచుకొని దాన్ని భద్రపరుచుకొని నూనెని దాచిపెట్టుకుని తన సిద్ధులను ఎప్పుడైతే దగ్గర పెట్టుకున్నారో వారు ఏం చేశారు? పెండ్లి కుమారుడు బయటికి వస్తున్నప్పుడు, ఆయన్ని ఎదుర్కొనడానికి పోతున్నప్పుడు తన దివిటీలు ఆరిపోకుండా వారు ఏం చేశారంటే ఆ సిద్ధిలో ఉన్న నూనెని దివిటీల్లో పోయిన అది వెలుగుతూ ఉంది. కానీ బుద్ధి లేని కన్నికలు ఏం చేశారంట, ఆ దివిటీలు అక్కడ పక్కన పెట్టారు, సిద్ధిలు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారు, నూనెని నింపుకోలేదు, దాన్ని మెలకువ లేకుండా ప్రశాంతంగా ఆ సమయంకైతే పడుకొని నిద్రపోయారు. పెండ్లి కుమారుడు అడుగో వస్తున్నాడని ఎప్పుడైతే శబ్దం వినపడి ఆ మాట ఎప్పుడైతే వినబడిందో, ఈ బుద్ధి లేని కన్నికలు లేచి ఇట్ట కళ్ళు దులుపుకొని పోయి దివిటీలు పట్టుకుంటే ఏమయ్యాయంట? ఆరిపోయి ఉన్నాయంట. సరే ఆరిపోయినాయి అని చెప్పి ఎలిగిద్దామని అగ్గిపెట్టి కోసం చూస్తే అగ్గిపెట్టలేదు. సరే అగ్గిపెట్ట ఒకవేళ ఆ ఎలుగున్న దివిటి కాడికి పోయి ముట్టించుకుందామని చూసి ఇది తీసుకెళ్ళి ఆ దివిటిని ఆ దగ్గర పెడితే అదేం చేస్తుందంట? మండుకోవట్లేదు. ఎందుకు మండుకోవట్లేదంటే దాంట్లో ఏమీ లేదంట, నూనె లేదు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు, కానీ ఆ రక్షకుడు ఈరోజు మన హృదయాలలో, మన కుటుంబాలలో ఆయన పుట్టిలేడు అని నేను అంటున్నాను. ఆయన పుట్టిలేడు మన హృదయాలలో. క్రిస్టమస్ యావత్ ప్రపంచానికి క్రిస్టమస్ అయితే వచ్చింది, కానీ మన జీవితాల్లో ఈరోజు మనకైతే క్రిస్టమస్ రాలేదు అని నేను అంటున్నాను. వచ్చిందా? వస్తే ఎలా ఉండాలి? గొల్లల కాడికి వెళ్ళినటువంటి దూత చెప్పింది, అయ్యా అడిగో ఆ తూర్పు వైపున ఒక చుక్క కనిపిస్తుంది, ఆ నక్షత్రం మీరు ఆనవాలు చేసుకోండి, ఆ నక్షత్రాన్ని ప్రకారం మీరు కథలని నేను చెప్పినప్పుడు ఇవన్నీ కొంతమంది ఏం చేశారు, ఆ మందలకి కొందరిని కాపలా ఉంచి మిగతా సగం మంది లేసి పరిగెత్తుకుంటూ పోయి ఎక్కడ రక్షకుడున్నాడు, ఎక్కడ విమోచకుడున్నాడు, ఎక్కడ మా కోసం యూదుల రాజు పుట్టాడు అని ఈ గొల్లలంతా ఏం చేశారంట? చెప్పంగానే లేచి కుసేపు పడుకొని రేపు ఉదయాన్ని పోతాను. అయ్యా ఈ టయాన్ని ఏం పోయేములే, అయ్యా ఈ టయాన్ని ఏం పోయాము, మంచు పడుతుంది బాగా, మన తెనాలి వెళ్ళి ప్రార్థన చూసుకొని నైట్ వస్తున్నాం. బాగా ఒక 60-70 స్పీడ్లో బండి ఊరికి తెగదోలుతున్నా, భయంకరమైన స్పీడ్లో వస్తున్నాను, ఎందుకంటే తొందరగా వెళ్ళి నిద్రపోదాం కాదని. ఇలా ఒక్కసారి ఈ బండి ఇలా వచ్చింది, ఇదాకా వచ్చామనుకో, ఇలా బండి వచ్చి అలా పడిపోయింది. ఇంకా తర్వాత నాకు అర్థం కాలే ఏడున్నాను, ఎలా ఉంది, దారిలో వస్తున్నాం, ఈ దారిలో ఈ దాకా వచ్చిన దాకా బాగా రోడ్డు కనపడుతుంది, ఈ నుంచి చక్కని ఇటు రాగానే ఇంకటికి వచ్చిన తర్వాత అంధకారం అయిపోయింది. ఎందుకు అంధకారం అయిపోయింది నాకు అర్థం కావట్లా, ఏమైందో తెలియట్లా. లైట్లు ఎదుగుతున్నాయి, కారు బాగా ఉంది, ముందున్నటువంటి రోడ్డు నాకు కనపట్ల, ముందున్న రోడ్డు కనపట్ల. ఏంది కారణం అంటే పొగ మంచు భయంకరంగా పెట్టుంది. మన ముందున్నటువంటి ఇంత దూరం కూడా నాకు కనపట్ల, నా కారు అద్దాల లైట్లు తప్ప ఇంకేం కనపట్ల. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది,
అంత మంచు. మనం చెప్పుకున్నటువంటి క్రీస్తు పుట్టినటువంటి ప్రాంతంలో, ఆ యెరూషలేము ప్రాంతంలో, ఆ బెత్లెహేము ప్రాంతంలో కూడా అంతకంటే దారుణమైన మంచు ఉంటుంది. ఇంకొక విషయం చెప్పనా, వారు కానీ ఒక్క రాత్రి ఈ తలకి ఏదైనా వేసుకోకుండా కానీ ఒక్క రాత్రి 2 గంటలు నిద్రపోతే తెల్లారులకు వాళ్ళు చచ్చిపోతారు. యెరూషలేము పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్పుడే కాదు, ఈ క్షణమైనా ఇప్పుడైనా కానీ ఒక్క 2 గంటలు వారు ఏం వేసుకోకుండా రాత్రి ఆ ఇంటి ముందు కానీ నిలబడితే, ఇంట్లో కాకుండా ఇంటి ముందు నిలబడితే వారు 2-3 గంటల తర్వాత వారు నిర్దక్షిణంగా చచ్చిపోతారు. ఎందుకు? అంత భయంకరమైన మంచు ఉంటుంది. ఆ మంచు ఎప్పుడైతే మనిషి మీద పడిద్దో, ఆ మనిషి మీద పడంగానే అదేమైంది, ఊపిరితిత్తులను పాడు చేసి నెమ్మొచ్చేసి తెల్లారులకల్లా మనిషి చచ్చిపోతాడు. అంత భయంకరమైన చలిలో ఉన్న ఆ గొర్రెల యొక్క కాపర్లు ఏం చేశారంట, మాట చెప్పంగానే మాటని తోసివేయకుండా మాట ప్రకారం లేచి పరుగెత్తుకుంటూ ఏం చేశారు, అయ్యా మేము ఎలా వెళ్ళాలన్నప్పుడు మీకు కానువాలు చూపిస్తున్నాను, అమ్మా మరి అమ్మా లే, అదిగో స్టారు, ఆ నక్షత్రం కనపడుతుంది. నువ్వు నడుస్తూ ఉంటే నీ ముందు అది నీకు ఆనవాయితీకి కనపడుద్ది. నీ ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దాకా ఆ నక్షత్రం నీకు ఒక డైరెక్షన్ ఇచ్చిద్ది. దాని ప్రకారం నువ్వు బయలుదేరి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అది నీకు చూపిస్తుంది అని చెప్పేసి ఈ యొక్క గొర్రెల కాపురలతో చెప్పగానే వీరు ఎక్కడ విసుగు చెందలేదు. రాత్రి వేళ అనుకోలేదు, లేకపోతే మంచు పడుతుంది అనుకోలేదు, లైట్లు లేవనుకోలేదు. కానీ ఏం చేశారు వాళ్ళు, దావీదు పట్టణమందు మా కోసం రక్షకుడు పుట్టాడు, ఆ యూదా బెత్లెహేము ఎక్కడ ఉందని చెప్పి ఆ మాట అనగానే పరుగులు తీసుకుంటా ఆయన ఏం చేశారు, బయలుదేరి పోయారు. బయలుదేరి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోవటానికి వెళ్ళారు. అదే సమయంలో జ్ఞానుల దగ్గరికి వెళ్తుంది అదే దూత. జ్ఞానుల దగ్గరికి వెళ్ళి చెప్పిన జ్ఞానులు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఏమని, మేము వారు బయలుదేరి దూత మాట విని బయలుదేరి హేరోదు రాజు దగ్గరికి రాగానే హేరోదు రాజు దగ్గరికి వెళ్తారు. ఏమని వెళ్తారు తెలుసా, హేరోదు రాజా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు అని మేము దూత ద్వారా కనుగొని, ఇదిగో మీ దేశంలో ఉన్నాడంట, యూదా దేశపు బెత్లెహేములో ఉన్నాడంట, మేము చూడటానికి వచ్చామని హేరోదు రాజు దగ్గరికి ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞాను వెళ్ళి నిలబడి రాజుకి చెప్తున్నారు. చూడాలి అందరూ, రాజుకి ఎప్పుడైతే ఈ మనవి చెప్పాడో, దావీదు పట్టణమందు రక్షకుడా, యూదా దేశంలో నన్ను మించిన రాజా, నేను రాజు అయితే నాకు తెలియకుండా రాజు పుట్టాడా అని చెప్పేసి ఆ యొక్క హేరోదు రాజుకి ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందా. ఇప్పుడు దాకా ఆయన రాజు, మీ దేశంలో రాజు పుట్టాడంటయ్యా అని వచ్చి ఊరిని అడుగుతున్నారు, రాజుని అడుగుతున్నారు. ఒక ఎమ్మెల్యే కాడికి పోయి, అయ్యా ఎడెవరు కొత్త ఎమ్మెల్యే అవుతున్నారంట అంటే వాడికి ఎట్లుంటుంది, నేను ఎమ్మెల్యేనైతే నన్ను తీసేసి ఎవడు అవుతాడని చెప్పి వాడు ఫీల్ అవుతాడు. అట్లనే ఈ రాజు ఏం చేశాడంటే, నన్ను మించి రాజా ఎవడాడని లోపల ఆ హృదయం ఏమైపోయింది, దానికి కలవరపడింది, ఉడికుంటుంది శరీరం అంతా. కానీ ఆయన తలుసుకుంటే ఒక్క సెకండ్ ఏం చేయొచ్చు, ఆ జ్ఞానులను ఒక్క సెకండ్ సంపమని చెప్పొచ్చు. కానీ ఈయన కొంచెం ఆలోచించాడు, గమనించి ఏమని చెప్పాడంటే, సరే జ్ఞానులారా మీరు వెళ్ళండి, ఆ రక్షకుడు ఎక్కడుండో చూడండి, మీరు చూసి ఆయన్ని ఎదుర్కొని ఆయన్ని ఘనపరిచి మీరేం చేస్తారు, తిరిగి మళ్ళీ నా దగ్గరికి రండి. ఆయన ఎక్కడున్నాడో మీరు నాకు చెప్తే నేను వెనకాల నా గుర్రం వేసుకొని వెళ్ళి ఆయన కాడికి వెళ్ళి ఆయన్ని నేను పూజిస్తాను, గణపరుస్తాను, ఆ రాజు నేను గొప్ప చేస్తానని హేరోదు మహారాజు జ్ఞానులతో అంటాడు. ఎవరితో అన్నాడు, జ్ఞానులతో అన్నాడు. ఆ జ్ఞానులతో అన్నప్పుడు జ్ఞానులు నిజమే అని నమ్మి సరేనయ్య అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళంగానే అక్కడ పశువుల పాకాలో ఆ యొక్క పశువులు మేత మేసే తొట్టిలో పెట్టి ఉండిట చూశారు. ఈ యొక్క గొర్రెలు కాపర్లు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, వారందరూ తీసుకొని వచ్చి ప్రభువుని మహిమపరచడానికి. మనం ఎక్కడైనా పెళ్ళికి వెళ్తూ ఉంటే ఒట్టి చేతులతో వెళ్తామా, ఏం తీసుకొని వెళ్తాం, కానుకలు తీసుకెళ్తాం, ఇంకా లేదంటే గిఫ్ట్లు తీసుకెళ్తాం. ఇలాగనే నా ప్రభువు పుట్టాడని వీరిద్దరు ఏం చేశారంట, కానుకలు తీసుకొని ప్రభు సన్నిధికి వెళ్ళి వారు అర్పించిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క దూత ఈ యొక్క ఎవరిని ఎదుర్కొంది, జ్ఞానులను
ఎదుర్కొని ఆడకొచ్చి జ్ఞానులతో చెబుతుంది, అయ్యా జ్ఞానులారా, ఎక్కడికి వెళ్తున్నారంటే, మేము ప్రభువుని మెస్సయ్యను కనుగొన్నాము, మెస్సయ్యను చూసాము, ఈ మెస్సయ్యను చూసిన సంగతి మేము ఏం చేయాలనుకుంటున్నాము, వెళ్ళి అదుగో మమ్మల్ని చూసిరమ్మని చెప్పిన హేరోదు రాజునకు చెప్పాలి. అదుగో యూదయ దేశపు బెత్లెహేము అనే పట్టణంలో, ఆ యొక్క పురములో, ఆ యొక్క కాపరి, ఆ యొక్క ఏంటిది పశువుల పాకలో ఉన్నాడనే సంగతి మేము చెప్పాలని బయలుదేరుతున్నాం రాజా అనే యొక్క గాబ్రియేలు దూతతో చెప్పగానే, ఆ గాబ్రియేలు దూత ఏమని తెలుసా, ఒరే మూర్ఖులారా, ఆ హేరోదు రాజు ఆయన చూడటానికి ప్రేమ కలిగి కదరా, ఆయన్ని చంపటానికి సిద్ధమవుతున్నాడు అని చెప్పేసి ఆ యొక్క దూత జ్ఞానులతో ఏం చెప్పింది, మీరు ఇటు వెళ్ళవలసిన మార్గాన్ని మార్చుకొని మరో మార్గంలో మీ దారిని మీరు వెళ్ళిపోండి. ఇది లోక కళ్యాణార్థమై జరగబోచినటువంటి, లోక కళ్యాణార్థమై రక్షణ కోసం వచ్చినటువంటి ఒక రక్షకుడు పుట్టిన సమయము. దీనిని దయచేసి మీరు ఎక్కడ కూడా మార్చవద్దు, దీని నిమిత్తం మీరు ఎక్కడ లీక్ చేయగద్దు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఆ హేరోదు రాజు కాడికి వెళ్లకుండా తిరిగి మరో దారులు వెళ్ళినప్పుడు, ఇప్పుడు హేరోదు రాజుకి ఏమైంటుంది, భయంకరమైన కోపం వచ్చి ఉంటుంది. ఎందుకు, నేను చూసి రమ్మని చెప్పాను, ఎవడో ఒకడు నాకు వ్యతిరేకంగా రాజు పుట్టాడంట, మరేమా నాకు వ్యతిరేకంగా రాజు పుట్టాడంట, ఆ రాజు ఎవడో చూసి రమ్మంటే వారు చూశారు కానీ వారు నన్ను మోసం చేశారు. ఈ జ్ఞానులు దొరికినంటే వీళ్ళని ఏం చేయాలి, చంపేయాలని కసితో ఉన్నప్పుడు ఇంకేం తట్టుకోలేక చివరికి ఏం చేసి ఉంటాడు, ఆ హేరోదు రాజు 2 సంవత్సరాలు లోపు బిడ్డలందరినీ, మగ బిడ్డలను చంపేయమని ఆజ్ఞించాడు. చూడండి, ఈ విధంగా ఉన్న మన జీవితాలలో, మాట వినలేని మన జీవితాలలో దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు కానీ గొల్లల వలె లేచి మనము ఆయన్ని పూజిస్తున్నామా, గొల్లల వలె ఆసక్తిగా మనం లేచి పరిగెత్తినామా, ఏమీ లేదు, ఏమీ లేదు. ఎలా ఉన్నాము, బెల్లం కొట్టిన రాయి ఎట్లుంటుంది, చీమలు బట్టి ఈగలు వాళ్తా ఎక్కడ పడేసిన రాయి అంటే ఎక్కడ ఉన్నట్టు అడబడి ఉంటాం. దావీదు పట్టణం ముందు రక్షకుడు పుడితే గొల్లలు లేచి పరిగెత్తుకుంటూ ఆయన్ని ఎదుర్కొన్నారు, ప్రార్థనలు చేశారు, బహుమతులు ఇచ్చారు, కానుకలతో ఆయన్ని గొప్ప చేశారు. నువ్వు చూస్తే డిసెంబర్ మాసం వచ్చింది, ఏకూజామున 5 గంటలకు వచ్చి ప్రార్థన చేద్దామే, లేకపోతే సాయంత్రం వేళలో గంట కూర్చొని దేవుణ్ణి ఆరాధిద్దామే. ప్రభువా, ఈ యొక్క దినాలలో సంవత్సరం అంతా జనవరి నుంచి డిసెంబర్ మాసం వరకు మమ్మల్ని కాచావు, కాపాడావు, రక్షించావు, మా బిడ్డలకు మంచిగా నువ్వు తోడుగా ఉన్నావు, మా బిడ్డల పనులలో, మా పనులలో అని ఒక్కరోజున కృతజ్ఞత కలిగి ప్రభువుని ఆరాధించామా? ఒక్కరోజున కృతజ్ఞత కలిగి సంవత్సరం అంతా కాపాడిందేవా ఆయన ప్రేమ, ఒక్క క్షణము ఆయన కృప మనల్ని దాటిపోతే ఎలా ఉంటుంది? ఈరోజు మనం గమనిస్తే నాగం పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉంది నాగం పరిస్థితి? పిచ్చిదానిలాగా అడబడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. ఎందుకు? ఒక్క సెకండు ఆయన కృప మన మీద లేకపోతే, ఆయన ప్రేమ మన మీద వదిలిపోతే మన పరిస్థితి ఏమైంది? నాకు అనిపించింది నా పిల్లల్ని చూసినప్పుడు. ఆ వేదన ఎంతంటే, ఆ బాధ ఎంత ఉంటుందంటే, ఆ శ్రమ మగోడికి కూడా రాదు, మగోడికి కూడా శ్రమ రాదు. ఎందుకంటే ఆ సముద్రంలో నుంచి, ఆ నడి సముద్రంలో ఈదుకుంటూ వచ్చిన వ్యక్తి నేను. ఆ నడి సముద్రంలో ఈది వచ్చాం కాబట్టి ఆ బాధను మాకు తెలుసు. అర్థమవుతుందా? అందుకే ఇక నుంచైనా, అయ్యా జరిగిన గతం ఏదో జరిగిపోయింది, ప్రభు నీ సన్నిధిలో నిలబెట్టమని. రక్షించబడిన వాళ్ళ గురించి కాదు కానీ రక్షించబడిన మనమన్నా అయ్యా నా కుటుంబాలను నువ్వు కాచయ్యా. చూడండి ఎంత దారుణం. గత సంవత్సరం చూస్తే, అంతకుముందు సంవత్సరం శ్యాంబాబు, అంతే కదా? అంతకుముందు సంవత్సరం చూస్తే 23 ఆవిడ చనిపోయింది, 24 అంతే కదా? 24 సంవత్సరం ఆగస్టు నెల 3వ తేదీ చచ్చిపోయినాడు. అంతకుముందు సంవత్సరం చూస్తే 22లో సల్మాన్, అంతకుముందు సంవత్సరం చూస్తే 21లో చనిపోయారు
ఏసేపు కాదు, ఈడు కరెంటు దగ్గర చనిపోయిన ఏసేపు 22లో, 21లో ఇంకా ఎవరో కుర్రోడు చనిపోయాడు. 20లో చూస్తే ఆ సాల్మను, సిపోరా, ఇంకా చూస్తే మార్తమ్మ. ఎవరు వీళ్ళకి ఏమైనా వయసే చనిపోయారా? వీళ్ళు ఏమైనా వయసే చనిపోయారా? ఈరోజు దేవదాస్ విషయం చూస్తే వాడు ఏమైనా ముసలిడు ఏమన్నాడా, ఐసీలో ఉన్నాడా? ఇక్కడి నుంచి కింద ఏం కదిలిదు. ఇంకా వాడు బ్రతికినా జీవోత్సవంలా బ్రతకాల్సింది, ఏం కదలదు వాడికి. ఎందుకంటే ఇక్కడున్న మెయిన్ జర్నల్ ఇదిగో. నాకు వాడిని చూసినప్పుడు మా అబ్రాన్ చేసి చూసినట్టు అనిపించింది. మా అబ్రాన్ చేసి కూడా అంతే. ఆ పైన దానిలో నుంచి మెట్ల నుంచి వచ్చి ఇలాంటి మోడు ఇక్కడ తగిలింది. ఇక్కడ తగిలినప్పుడు ఆయన ఎలాగైతే ఉండి జీవోత్సవంలాగా ఒక వారం 10 రోజులు బతికి చనిపోయాడు. ఈరోజు ఆ దేవదాస్ పరిస్థితి కూడా అదే. ఆడ కూర్చొని ఇప్పుడు నాగం పరిస్థితి చూస్తే ఒకరిని పోగొట్టుకుంది, రెండోకి వస్తే వెనక చూస్తే 4 పిల్లలు, తేర చూస్తే ఏం చేయాలి పిల్ల? అందుకే నేను చెప్తున్నా, భయం కలిగి ప్రభు సన్నిధిలో, ప్రభువా ఏం కావాలి మనకి? ఇంకెన్ని రోజులు మనం బయట ఉండాలి? మన యవ్వనాన్ని తగినట్టు ప్రభు మనకి భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు. ఇక మనం బయట తిరగాల్సిన పని ఉందా? లేదు. సంపాదించుకోవడానికి కొంత శక్తి ఇచ్చాడు. ప్రభువా నన్ను పోషించడానికి శక్తి ఏంటి? ఇంకేం కావాలి? చూడండి, క్షణం ఒక యుగంగా సాగుతుంది మనుషుల యొక్క. నేను బాపట్ల బయలుదేరి వేరే సేవకులకి బట్టలు ఇద్దామని చెప్పేసి, ఒక సేవకులకి వేరే వాళ్ళు ఏం చెప్పారంటే, నీ తరపు నుంచి బట్టలు ఇవ్వమని ఒక 40 జతలు బట్టలు పంపారు. ఆ బట్టలు ఇద్దామని ఉదయాన్నే 8 గంటలకి బాపట్ల బయలుదేరితే, బాపట్ల ఎదుళ్ళపల్లి నుంచి ఇంకా అట్లా తీసుకొని ప్రతి ఊరుస్తే ప్రతి ఊర్లో 3-4 ఫ్లెక్సీలు, ప్రతి ఊర్లో 3-4 ఫ్లెక్సీలు. ఏం ఫ్లెక్సీలు ఉన్నాయనుకున్నారు? హ్యాపీ బర్త్డే అనుకుంటున్నారా? లేకపోతే పుష్పాలంకరణ వేడుకలు అనుకుంటున్నారా? ఎక్కడన్నా పెట్టి ఈ కాలంలో చూస్తే కనీసం మ్యారేజ్ కూడా కనపట్ల. అశ్రద్ధాంజలి. ఏంటిది? శ్రద్ధాంజలి. ఎక్కడ పెట్టిన మరణం 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 ఏం చేస్తుంది? మనుషుల్ని ఎంటాడుతుంది. మొన్న దినాల్లో నేను ఈ దేవదాస్ కోసం కూర్చొని, నేను, ఆయన విజయ్ జోసెఫ్, ఆయన పేరు మీరు తెలియదు, విజయ్ జోసెఫ్, ఆయన ప్రవక్త, సామ్యుయల్ పీటరు, మేమందరం కూర్చొని ప్రార్థన చేస్తే మాకు కనిపిస్తుంది ఏం తెలుసా? మరణదూత గ్రామం మీదకి వచ్చి ఆ చుట్టుపక్కల మంచాలు అక్కడ ఎదురు చూస్తున్నట్టు కనపడుతుంది. ఎన్ని రోజులు ఆ మరణదూతను మనం పారదోలాలంటే మన వల్ల ఇద్దా? ఏం చేయాలి మనం? మరణాన్ని జయించటైనా ఒకానొక దినంలో చూస్తే మరణాన్ని జయించలేని సమయాలు ఉన్నాయి. ఈరోజు మరణము జయించిన వ్యక్తి మన మధ్యలో ఒకడు ఉన్నాడు. ఎవరైనా? మన ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు, జీవించాడు. ఈ లోకంలో మనందరి కోసం ఆయన 3.5 సంవత్సరాలు ఈ లోకంలో నా కోసము పరిచర్య చేశాడు. ఏమని పరిచర్య చేశాడు? అమ్మా ప్రీతి, మారు మనసు పొందు, పాపాలు క్షమించబడతాయి, నీకు రక్షణ వస్తుంది, నేడే నీ యొక్క గృహంలోనికి రక్షణ దిగి వస్తుంది. ఎందుకు అలా అంటే, రక్షణను మనము పోగొట్టుకున్నాం. రక్షణ వచ్చింది, దిగి వచ్చింది, కానీ ఆ రక్షణను మనం ఇంట్లోనికి, అందుకే మనందరం అంటాము, దావీదు పట్టణమందు రక్షకులు మన కొరకు పుట్టి ఉన్నాడు అనుకుంటున్నా, కానీ నో, పుట్టలేదు. రక్షకుడు ఇంకా నీ ఇంట్లో పుట్టలేదు. ఎందుకు పుట్టలేదంటే మన హృదయాలు మారలేదు. పూర్తిగా మనం కోల్పోయినాకనే తిరగాల, మనము కోల్పోయినాకనే తిరగాల. అది ఉండంగానే ప్రభువా నా పాపములు మన్నించు, నా దోషాలు మన్నించు అని చెప్పి ప్రభు పాదాల మీద పడితే ఆయన రక్షించటానికి అంత అసమర్థుడిగా ఉన్నాడా? లేడు కదా. మరి సమయం ఉన్నప్పుడే, ఓ మాట ఉంటుంది, సమయం ఉన్నప్పుడే నీ యొక్క ఇంటిని, దీపం ఉన్నప్పుడే నీ ఇంటిని చక్కబెట్టుకుంటాడు. ఆ దీపం అయితే మండుతూ ఉంది, కానీ మన ఇల్లు అయితే ఎలా ఉంది? చిందర బందరగా, ఇంట్లో ఖాతాలు పడి ఉన్నాయి, చుట్టూ అన్నీ ఉన్నాయి. ఎందుకు సరిచేయలేకపోతున్నాం? ఎందుకు ఇంకా మన జీవితాలను మనము సరిచేసుకోలేకపోతున్నాం? నిజం, ఇక నుంచి మనము
లే అయ్యా, నేను ఎవరి కోసం ప్రార్థన చేయట్లా, నేను ఎవరి కోసం చేయలేను. ఎవరి కోసం? కనీసం నా భర్త కోసం, నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమని నేను ప్రార్థన చేస్తానయ్యా. నా మోకాటి యొక్క తండ్రి అనుభవంలో నా బిడ్డలను, నా భర్తను, నా మోకాటి అనుభవాన్ని చూసాను నువ్వు మార్చయ్యా. నా భర్త ఎలా మారలేదయ్యా, నా బిడ్డలు ఎలాగూ మారలేదయ్యా, నా జీవితం చూస్తే ఇలా ఉందయ్యా. నేనేం చేయలేకపోతున్నాను ప్రభా, నా వల్ల ఏది కాదు. నేను కుంగిన స్థితిలో ఉన్నాను, లోబడిన స్థితిలో ఉన్నాను, నా దగ్గర ఏమీ లేదయ్యా. ఏమైనా అవసరమైతే ₹1,00,000 డబ్బులు తెచ్చి శక్తి ఉందా మనకాడ? లేకపోతే అనారోగ్యం వస్తే ఏదైనా అనారోగ్యాన్ని చూపించుకునే శక్తి ఉందా? మాటలు మాట్లాడతాం, కోటలో